యువతకి లేదు, ఆడపడుచులకు లేదు, అక్కలకు లేదు. కులాలతో విసిగిపోయాం. ఈ నీచపు రాజకీయ వ్యవస్థ నాయకుల వల్ల విసిగిపోయాం. ఒక సరికొత్త బాధ్యత కూడిన కులం అన్నిటికీ దాటి ఒక రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం. దాంట్లో భాగంగా రాజకీయాల్లోకి వచ్చాను. బలంగా మాట్లాడటానికి అన్ని కులాలకి, అన్ని మతాలకి. విసిగిపోయాం. ఇంకా ఆపాలి కుల రాజకీయాలు. నేను మొన్న పితాని బాలకృష్ణ గారికి కూడా సీట్ అనౌన్స్ చేసినప్పుడు మాట్లాడి కూర్చోబెట్టి ఏమంటారు, కాపులకి శెట్టి బలిజలకి పడదని అంటారు. ఎవరో ఏదో ఎక్కడో ఒక ఇన్సిడెంట్ కూర్చొని అందరికి మీద రుద్దుతారా? ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉండేటే గతంలో. మరి నా పైరాపేటలో నా అభిమాని చనిపోయాడు, ఫ్లెక్సీ కడుతూ. రజకులు వాళ్ళు ఇద్దరు అభిమానులు చచ్చిపోయారు ఒకే రోజు. వాళ్ళల్లో ఒకళ్ళు శెట్టి బలిజలు, ఒకళ్ళేమో రజకులు. మరి నాకు అభిమానంలో నాకు కులం ఎక్కడుంది, మతం ఉంది, ప్రాంతం ఎక్కడుంది? ఏ మూలకెళ్ళినా పవన్ కళ్యాణ్కి అన్ని ప్రాంతాల్లో అభిమానులు ఉన్నారు. మరి నేను ఒక కులాన్ని వెనకేసుకొస్తానా? ఒకవైపు నేను కులాల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీరు బీసీ కులాలని చెప్తారు, బీసీ కులాలు మేము వినుద్ధంగా ఉన్నామంటారు. మరి తెలంగాణలో శెట్టి బలిజల్ని, మరి గౌడ కులస్తులు శెట్టి బలిజలు, కళ్ళు గీత కార్మికుల నుంచి వచ్చిన నేపథ్యం అది. మరి తెలంగాణలో శెట్టి బలిజల్ని ఊసిగా పెడితే మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడరే, చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడరే, పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేయని వ్యక్తి కూడా, పంచాయతీరాజ్ శాఖని నడిపించే వ్యక్తి కూడా ఒక మాట మాట్లాడే లోకేష్. అంటే నేను అనేది విసిగిపోయాం. బాధ్యత గల వ్యక్తులు. నేను ముస్లిం సమాజానికి కూడా అదే చెప్పాను. ఎంతసేపు ముస్లింలు అంటే మనం కూర్చోబెట్టి బాధ్యత, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ముస్లిం సమాజంలో, వాళ్ళ గొంతులు వినిపించాలి. హిందూ దేవుళ్ళను తిట్టే ముస్లిం లీడర్ల గొంతు బలంగా వినిపిస్తుంది, కానీ సమాంతరంగా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడే ముస్లిం గొంతులు బయటికి రావాలి. ఇవి నేను మాట్లాడుతున్నా. అన్ని కులాల్లో, అన్ని మతాల్లో అందరికి సంబంధించి ఎడ్యుకేటెడ్ వ్యక్తులు రావాలి, ఇంటలెక్చువల్స్ బయటికి రావాలి, ఆడపడుచులు బయటికి రావాలి. లేకపోతే ఈ రాజకీయ నాయకులకి కుల రాజకీయాలు నడిపే వ్యక్తులను కనుక మనం వెనకేసుకొస్తే యువతకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. పవన్ కళ్యాణ్ బతికుండగా అలాంటి ద్రోహం ఎప్పుడు చేయడం. పవన్ కళ్యాణ్ బతికుండగా ఆంధ్రప్రదేశ్ని కుల రాజకీయాలతో పాడు చేయను. కష్టమైన అవసరమైతే ఓటమి తీసుకుంటానేమో కానీ నా ఐడియాలజీని మార్చుకోను. నేను ఎవరికి నిన్న ముత్తగోపాల్ గారికి మరి రెల్లి సమాజం తీసుకెళ్తే వాళ్ళు అడుగుతున్నారు, అన్న ఈ కులాలు తీసేయన్నా, మేము చచ్చిపోతున్నాను కుల వివక్ష భరించలేక, మాకు ఇల్లు కూడా ఇవ్వట్లేదన్నా. నాకు భయం లేదు. 1000 కోట్లతోటి నిజంగా కులం అని మాట్లాడితే జగన్ మన ముఖ్యమంత్రి గారు అంటారు, నీ కులాన్ని నమ్ముకున్న వ్యక్తి అని 2 సందర్భాలు అంటే ఒకటే చెప్పాను. మరి అలాంటప్పుడు మన సపోర్ట్ తీసుకున్నప్పుడు నా కులం గుర్తు రాలేదా మీకు? అంటే మమ్మల్ని విమర్శిస్తే నా కులం గుర్తొస్తుందా? ఇలాంటి దగుల్బాజీ మాటలు మాట్లాడితే ఎట్లా ముఖ్యమంత్రి గారు? మీ స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఒకవైపు నేను ఇంత ఐక్యతతో నేను సమాజాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే, బాలకృష్ణ గారేమో శంకర్ జాతి నా కొడుకులు, అలగజనం, వాళ్ళ దెందులూరు ఎమ్మెల్యేనేమో కూర్చోబెట్టి మాదిగలను తిడతారు, మాల అధికారులను దూషిస్తారు కులాల పేరు పెట్టి. వాళ్ళ ఉత్తరాంధ్ర మంత్రులేమో కూర్చోబెట్టి మత్స్యకారులను తిడతారు. అవన్నీ నేను కుల ప్రాంతం కుల ప్రాతిపదికను చూడట్లా. మీరు నోరు కట్టడి చేసుకోండి, బాధ్యతగా ఉండండి. ఎంతకాలం మమ్మల్ని ఇలా వేరు చేస్తారు కులాలని? అలసిపోయాం. ఉద్యోగాలు కల్పించండి, ఉపాధి అవకాశాలు కల్పించండి, చదువులు ఇవ్వండి. అందుకు నేను విసిగిపోయి కొత్త రాజకీయ వ్యవస్థ తీసుకురాద్దాం, సరికొత్త తరం రాజకీయ వ్యవస్థను తీసుకొద్దాం, మీకు అండగా నిలబడదాం. నేను చాలా ఉన్నతమైన ఆశయాలతో వచ్చిన కేవలం నన్ను సెల్ఫీలకి పరిమితం చేయకండి. మీ అందరికీ చేతులు పెట్టుకుంటున్నాను, దయచేసి సెల్ఫీలకి నన్ను పరిమితం చేయకండి. నేను మీ అందరికి కూడా కోరుకునేది, ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ, మీరందరూ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీరు చాలామంది మాజీ పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారు. లోకేష్ గారు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటానంటే నేను మొన్న మధ్యన పంచాయతీ ప్రెసిడెంట్లకు మీటింగ్ జరిగితే పోలవరంలో ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్న ఎంత అవగాహన ఉంది రాజకీయ వ్యవస్థ మీద. వాళ్ళ దగ్గర నేను పాఠాలు తీసుకోవచ్చు అనిపించింది. ఎంత రాజకీయ పరిజ్ఞానం ఉంది.
నేను ఎవరి అనుభవాన్ని కూడా, మీ అనుభవాన్ని ఏ రోజు తక్కువ అంచనా వేయను. మీరు పంచాయతీ ప్రెసిడెంట్లు, సమితి ప్రెసిడెంట్లు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, మీరు వార్డ్ మెంబర్స్ కావచ్చు, నేను ఏ రోజును కూడా మీ అనుభవాన్ని కానీ, మీ శక్తియుక్తులను కానీ ఏ రోజును కూడా నా మనసులో, నా తల్లి సాక్షిగా చెప్తున్నాను, ఏ రోజును కూడా మిమ్మల్ని తగ్గించను. మీరు అపారమైన అనుభవం ఉన్న వ్యక్తులు. మిమ్మల్ని గుండెల్లోకి ఎత్తుకొని గుండెల్లోకి తీసుకుంటాను మిమ్మల్ని. నేను కోరుకునేది కూడా నాయకుల్ని, ఏ మూలకెళ్ళినా సరే జనసేనకి జెండా కట్టే యువతున్నారు, జన సైనికులు ఉన్నారు, ఆడపడుచున్నారు, దీవించే ఆడపడుచున్నారు. మేము కోరుకునేది కూడా ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థకి అందరూ మీరు అనుభవజ్ఞులు, పెద్దలున్నారు. మీ అనుభవం ఒక సరికొత్త రాజకీయ శకానికి మీ అనుభవాన్ని అందించేలా చేయండి. చాలామంది యువత 18 యువత ఏదో గొప్ప అద్భుతం జరుగుతుందని వస్తారు జీవితంలోకి.